రాజమాత ఇంటికి స్వామీజీ వస్తాడు. శివదేవయ్య జాతకంలో అష్టమ శని దోషం మొదలయ్యింది. ఈ జాతక దోషం ఆయనపైనే కాకుండా ఆయన కుటుంబం పైన కూడా పడే అవకాశం ఉంది అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటాడు. గురువుగారు, ఈ దోషానికి ఎటువంటి పరిహారం లేదా అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటుంది. ఎటువంటి దోషానికైనా ఎటువంటి గండానికైనా త్రిశూలంతో తరిమి కొట్టే ఆ లయకారకుడు ఒక్కడే పరిష్కారం చూపిస్తాడు అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటాడు. ఈ మాటల్లో అగ్నిదేవ్ ఇంకా మయూక చాటుగా ఉండి వింటూ ఉంటారు. సరే గురువుగారు, రేపే శ్రీశైలం వెళ్ళి ఆ శివయ్యను దర్శనం చేసుకుంటాము అని చెప్పి రాజమాత అంటూ ఉంటుంది. గండాలను తప్పించుకోవడానికి శ్రీశైలం వెళ్తున్నారా? వెళ్ళండి, సుడిగుండంలా మిమ్మల్ని చుట్టుముట్టడానికి మేము రెడీగా ఉన్నాము అని చెప్పి అగ్నిదేవ్ మయూకతో చెప్తూ ఉంటాడు. ఇక రాజమాత వాళ్ళు ఒక వ్యాన్లో శ్రీశైలానికి బయలుదేరుతాడు. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.